లావణ్య గారు మేడం హియర్ ఇక్కడ హియర్ లావణ్య గారు. అయ్యి హలో సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టీజర్ అని, థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్గా కూడా ఉంది మ్యామ్. అంటే చాలా రోజు గ్యాప్ తీసుకున్నారు, లైక్ యువర్ మ్యారేజ్ అండ్ యువర్ బేబీ చైల్డ్ అంతా వచ్చింది. సో విల్ యూ కంటిన్యూ మ్యామ్, లైక్ బ్యాక్ టు బ్యాక్ చేస్తే ప్లాన్? యా ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు కంటిన్యూ, కానీ ఇప్పుడు ప్రెసెంట్ నా ఫుల్ అటెన్షన్ మా బాబుతో ఉంది. అండ్ ఐ వాంట్ టు జస్ట్ ఫీల్ లైక్ హీ డజంట్ నీడ్ మీ దాట్ మచ్. అప్పుడు నేను ఇంకా ఫుల్ ఫామ్లో స్టార్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏమైనా వస్తే మంచి స్క్రిప్ట్తో, ఇఫ్ దే అండర్స్టాండ్ మై టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్, then I will of course work. Kani that is very important. But priorities right now of course is my baby. I hope people understand that and ala timings pedtaru. I hope that happens in the industry. But I will continue in future of course. But currently is my baby. సో వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంటెడ్ టు డూ, లైక్? అలాంటి ఏం లేదు నా మైండ్లో. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి లేదు కి ఇలా చేయాలి అలా చేయాలి. నాకు అన్ని జానర్స్ ఇష్టం అండ్ కామెడీ చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ హారర్ కూడా ఇష్టం, కానీ హారర్ ఒక్కటే నేను చేయలేదు ఇప్పటి వరకు, అది చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. అంటే so టీం చాలా మంచి హిట్ కొట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లావణ్య గారు హియర్ అండి. Hello. దిస్ ఈజ్ రాణి. Hi. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఎప్పుడు లావణ్య గారిని ఒక పక్కింటి అమ్మాయిగా బబ్లీ గర్ల్గా ఇలా చూసాము, బట్ ఇందులో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. వెయిట్ ఉన్న క్యారెక్టర్గా కూడా అనిపిస్తుంది. ఈ స్పెషల్గా ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా హోంవర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఏమైనా చేశారా? ఇది చాలా ఈజీ గోయింగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. అండ్ అంత నేను రియల్ లైఫ్లో కొంచెం ఐ కెన్ సే ఐఎమ్ లిటిల్ నాటీ. ఐ యూస్ బబ్లీ. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నా క్యారెక్టర్ యూస్ చేశాను, ఎక్సెప్ట్ ద ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్. కొంచెం కత్తి అవన్నీ అలా యూస్ చేయను. బట్ I love having fun and I like to crack jokes. So I think it's very close to my real life, except the kidnapping the husband. ఆ టార్చర్ పార్ట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గానే ఉంది. సో అలాంటివి అంటే లావణ్య గారి లైఫ్లో రియల్ లైఫ్లో అలా ఈ లీలావతి క్యారెక్టర్లో ఉండకూడని క్వాలిటీస్ ఏమైనా లావణ్య గారు? ఉంది. ఐ థింక్ ద వే షీ లవ్స్ అది ఉంది. షీఈస్ వెరీ లైక్ వెరీ ఆనెస్ట్ లవ్, యూనో అలా అవన్నీ ఎందుకు చేస్తుంది అవన్నీ ఆ కోసం మూవీ చూడాలి ఎందుకు చేస్తుంది అని. దర్ అ వెరీ నైస్ రీజన్. సో ఐ థింక్ ఐ కాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. బట్ ఒక లాయల్ ఆనెస్టీ ఉంది అమ్మాయి హార్ట్లో. సో యా. లావణ్య మీరు గారు వరుణ్ గారు ఇద్దరు కూడా, మీరు వరుణ్ గారిని చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ కపుల్. ఇంకా 2 daysలో వ్యాలంటైన్స్ డే కూడా రాబోతుంది. ఎస్, వరుణ్ గారికి ఏదైనా ఈ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా ఏమైనా? ఆల్రెడీ ఇచ్చేసాం కదా ఇద్దరు. We both gave each other Vayu, Tej. ఆల్ ది బెస్ట్ మ్యామ్. Thank you so much. లవణ్య గారు, Hello. ఈ సినిమా సెట్లో మీకు బాగా గుర్తుండిపోయే మెమరీ ఏమైనా ఉందా? Full movie. Full movie है. First day actually. First day కొంచెం సీన్స్ కొంచెం యాక్షన్ అవన్నీ ఉంది, అందుకు నాకు కొంచెం భయం వచ్చింది. అది లైక్ హౌ విల్ ఐ డూ దిస్ అండ్ ఎవరికి తెలీదు దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్. అది సర్ప్రైజ్ ఇచ్చాను మా డైరెక్టర్కి. సో ఫస్ట్ డే ఐమ్ లైక్ కెన్ యూ జస్ట్ కమ్ టు ద రూమ్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అప్పుడు చెప్పాను అండ్ ఫేస్ ఎలా అయిపోయింది అంటే ఒక గోస్ట్ చూసారు అలా అయిపోయింది. బట్ దెన్ we managed and everything and chala jagatka. I used to go to the hospital after every day shoot and we were shooting in Ramoji actually. But then I think he was also very understanding, support chesaru. A tarvata evriki teliyadu, only director and producer later on they got to know. Kandi that was I think the full movie 3 months was very memorable for me. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Thank you. లవణి గారు, అంటే ఈ సతీ లీలావతి క్యారెక్టర్ నుంచి మీరు ఏదైనా ఎలిమెంట్ క్యారీ అవుట్ చేశారంటే ఏంటి ఆ ఎలిమెంట్? I have love for my father. Love for your father. Yes, father's point of view maybe. Yes, actually కొంచెం మామూలుగా మన ఫాదర్ని ఫాదర్ లాగా చూస్తారు, యాజ్ ఇఫ్ హీ వాజ్ నథింగ్ బిఫోర్ దాట్. కానీ ఫాదర్స్కి కూడా ఒక దే ఆల్సో హ్యావ్ దే ఓన్ ఫీలింగ్స్. ఫాదర్స్ అంతా ఈజీగా చెప్పరు. సో ఐ థింక్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ ఫాదర్ అండ్ ఫైట్ ఫర్ యువర్ లవ్. ఎస్. యా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. లవణి గారు, ఇట్స్ డిసెంట్ Hi. యా, ట్రైలర్ ఇస్ వెరీ క్యాచీ అండ్ హిలరియస్ మేడం. Thank you. సో ఈ పర్టికులర్ స్టోరీని మేము పర్సనల్గా అటాచ్ చేసుకుంటే సో ఏ పాయింట్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు
వ్యక్తిగతంగా పర్సనల్గా అటాచ్ చేస్తే ఆ అమ్మాయి అంటే తన నాటీనెస్ అవన్నీ కొంచెం నా దగ్గరగా ఉంది నా క్యారెక్టర్కి, కానీ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ విచ్ ఐ డోంట్ కనెక్ట్ విత్. లైక్ ఐ విల్ నాట్ కిడ్నాప్ మై హస్బెండ్ అండ్ కీప్ అట్ హోమ్. సో ఐ థింక్ not too much. Anta similarity. There's nothing I can take from her in terms of fights and everything. Kani just fight for your love, as I said. That's the only thing. Mabulka nenu anta, you know, I'm not a fighter. Maybe this movie one day maybe I will just take it. ఓకే, ఈ స్టోరీ విన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి దీన్ని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూసారా, లేదా అవుట్రేజెస్ కామెడీ ఫిల్మ్గా చూసారా? కామెడీ యాక్చువల్లీ. నాకు నరేట్ చేసిన నాకు తెలుసు కానీ నాకు నరేట్ చేశారు ఉదయ్ గారు. ఓకే, హీస్ అ గ్రేట్ స్క్రిప్ట్ రైటర్ అండ్ అంత బాగా చెప్పారు. అంటే నేను ఫుల్ మూవీస్ చూసేసా అలా నాకు అనిపించింది. అండ్ అందుకే ఐ వాజ్ లాఫింగ్, మీ అండ్ మై మేనేజర్ సీతారాం, వీ వర్ లాఫింగ్. అండ్ చాలా బాగా చెప్పారు అండ్ వీ ఆల్మోస్ట్ గాట్ లైక్ 95% ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. సో అందుకే నేను ఎస్ చెప్పాను, బికాజ్ ఐ వాజ్ లాఫింగ్ ఆల్ త్రూ అవుట్. ఓకే మ్యామ్. లావణ్య కొన్నిదెల గారు, హలో, వైబ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద ఇంత బాగా చూసుకున్నాం. అండ్ అంటే ఇప్పుడు వచ్చే కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతున్నారు. సో గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని సినిమాస్. సో అంటే ఈ సినిమా వల్ల ఇప్పుడున్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ దేనికి కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక మెసేజ్ ఉంది మూవీలో, అది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఐ థింక్ ఈ మధ్య ఆడియన్స్కి అంతా ప్రతి మూవీలో ఒక లెసన్ అవసరం లేదు యాక్చువల్లీ. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అండ్ ఈ మూవీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు జస్ట్ థియేటర్కి రావాలి అండ్ యూ విల్ జస్ట్ లాఫ్ అండ్ ఫర్గెట్ యువర్ వరీస్. అండ్ ఐ థింక్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ టు జస్ట్ ఫర్గెట్ యువర్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అండ్ ఒక థియేటర్లో వచ్చి ఒక్కసారి మూవీ స్టార్ట్ అయితే యూ జస్ట్ ఫర్గెట్ ద వరల్డ్. సో ఐ థింక్ దాట్స్ దేర్ ఇన్ ద మూవీ. బిసైడ్స్ దాట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ నైస్ మెసేజ్. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. లవణి గారు, ఈ సెట్లో మీకు గుర్తుండిపోయే మెమొరీ ఏంటి? యాక్చువల్గా సీతా లీలావతి సెట్లో బాగా గుర్తుండిపోయే మెమొరీ. అచ్చా, ఒక మంచి మెమరీ కూడా చెప్పాలి యాక్చువల్లీ, బికాస్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సో మెనీ యాక్చువల్లీ. మీ ఎగ్జాక్ట్లీ సప్తగిరితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్. యా, లవణి గారు, ఒకటి క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య చాలామంది ఏంటంటే జెన్జీ కావచ్చు వాళ్ళందరూ కూడా అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్కులు ఉన్నారు. వాట్ యు సే టు దెమ్? మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే వాళ్ళకి ఏం అంటే చెప్తారు? మంచి పర్సన్ దొరికితే డెఫినెట్గా చేయాలి, కానీ కొంచెం టైం డెఫినెట్గా తీసుకోవాలి. డోంట్ జస్ట్ ఇమ్మీడియట్లీ జంప్ ఇన్ టు మ్యారేజ్. మీరు కొంచెం చూడండి, ఇఫ్ యూ మ్యాచ్ ద వైబ్ చెక్ హ్యాపెన్స్. అండ్ డెఫినెట్లీ ఐ విల్ సే టేక్ యువర్ టైమ్ అండ్ దెన్ మ్యారీ. నేను ఆబ్వియస్లీ 7 years తీసుకున్నాను, సో డోంట్ టేక్ 7 years మేబీ. నేను యాక్టర్స్ కాబట్టి ఐ హ్యాడ్ టు డూ ఇట్. బట్ డోంట్ హరీ. బట్ మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ and I think everyone should do it. A lot of married men, I hope they agree. సప్తగిరన్న ఆయన ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు, అదే కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వాలంటారు. ఎప్పటికున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదన్న. సో ఇప్పటికీ మనం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓల్డ్ సాంగ్సే వింటాం. అండ్ అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు శంకరన్ కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు అన్నారు, సో ఆల్రెడీ మమ్మల్ని ఒక యాంగిల్లో చూసే